ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున ఆ బోలాశంకరుడు లింగోద్భవంలో ఆవిర్భవించిన మహాపర్వదినమైన మహాశివరాత్రి పర్వదినం రోజున ఇంట్లో అఖండ దీపం పెట్టుకోలేని వారు ఆ ఫలితాన్ని పొందే విధంగా ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, దీపము, అభిషేకము, ఉపవాసము, జాగరణ, నైవేద్యం ఏమి పఠించాలి, అసలు ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, దానాలు, ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ప్రతి నెల కూడా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. కానీ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈరోజే ఆ పరమేశ్వరుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవంలో ఆవిర్భవించాడని మన పురాణాలలో ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసినది ఏంటంటే, మనకి గరుడ, స్కంద, పద్మ, అగ్ని, శివపురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలని, అంతేకాదు ముఖ్యంగా ఈరోజు ఏమి చేయలేని వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసినా కూడా ఆ శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయని, ఇక అర్ధరాత్రి సమయంలో మనము ఈరోజంతా కూడా జాగరణ ఉండి, అలా జాగరణ ఉంటే కనుక శివయ్య నరకం నుంచి రక్షిస్తాడని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని, ఇంకా ఈ ఒక్క రోజున చేసే ఉపవాసం జాగరణ ఉంటే చాలు, ఎటువంటి తీర్థయాత్రలు, వ్రతాలు కూడా చేయనవసరం లేదని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనం ఏంది అనంటే అభిషేకం చేయడము, బిల్వపత్రాలతో అర్చన చేయడము, ఉపవాసము, జాగరణ, ఇంకా శివనామస్మరణతోటి గడిపితే గనక ఆ బోలాశంకరుని అనుగ్రహంతో ఇంట్లో అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగి మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. మనకి పేరులోనే ఉందండి మహాశివరాత్రి, శివరాత్రి అని. అంటే మనం అన్ని పండుగలు కూడా పగల చేసుకుంటాము, కానీ ఈ పండుగని మాత్రం మనము రాత్రి సమయంలో చేసుకుంటాము. చక్కగా ఈరోజు పొద్దున్నే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తడిబట్ట పెట్టుకుంటామండి. కానీ ఈ పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు బుధవారం వస్తుంది, ముందు రోజు మంగళవారం క్లీన్ చేసుకోము, కాబట్టి సోమవారం రోజు క్లీన్ చేసుకోవచ్చండి. అన్ని పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇంకా బుధవారం పగలు చేసుకోవాలి. రోజు ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా తడిబట్ట పెట్టుకొని ఇంటి ముంగడ చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుంటాము. మనము పొద్దున్నే ముగ్గు వేసుకునే వాళ్ళు పొద్దున్నే వేసుకొని సాయంత్రం వరకు ఉంచుకోవచ్చు, లేదా పొద్దున చిన్న ముగ్గు పెట్టుకొని సాయంత్రము మంచిగా రంగులతో అలంకరించుకొని చక్కగా సాయంత్రము పెట్టుకోవచ్చు అండి. మనము ఈరోజు చేసుకునేది రాత్రి పూజ కాబట్టి చక్కగా రాత్రి చేసుకుంటాం. పొద్దున అయితే యథావిధిగా పూజ చేసుకుంటాము. ఉండేవాళ్ళు పొద్దునంతా కూడా ఉపవాసం ఉంటారు. కొందరు సాయంత్రం వేళ నుంచి, అంటే సాయంత్రం 6 నుంచి తర్వాత రోజు సాయంత్రం 6 వరకు ఉపవాసం జాగరణ ఉంటాము. మెయిన్గా అయితే యథావిధిగా పూజ చేసుకుంటామండి. ఇక సాయంత్రం మనం ఈరోజు తలస్నానం చేస్తాం కదా, సాయంత్రం చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని, మనము పొద్దున తలస్నానం చేసిన వాళ్ళు సాయంత్రం చేయాలా అంటారు. వాష్రూమ్కి అలా వెళ్ళిన వాళ్ళు మాత్రమే సాయంత్రం కూడా తలస్నానం చేస్తాము. చక్కగా మనము పూజా రూమ్లో చేయాలి అనుకుంటే పూజా రూమ్లో, లేదు అనుకుంటే విడిగా ప్రతిష్ఠించి చేయాలి అనుకున్న వాళ్ళు విడిగా చేసుకుంటారండి. నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను. చక్కగా శివపార్వతులు ఉన్న ఫోటో పెట్టుకోండి, లేదు శివపార్వతులు, కుమారస్వామి, ఆ గణనాథుడు కలిసి ఉన్న ఫోటో ఉంటే ఇంకా మంచిదండి. ఆ పరమేశ్వరుడికి కుటుంబం అంటే చాలా ప్రీతి, అందుకని అలా పెట్టుకున్నా మంచిది. ఇంట్లో శివలింగం ఉంటే శివలింగంతో చక్కగా అభిషేకం చేసుకుంటాము. ఒకవేళ శివలింగం లేకపోతే కనుక మనము కొంతమంది అన్నంతో శివలింగం చేసుకుంటారు, లేదా ఐస్ క్యూబ్స్ తోటి శివలింగం చేసి పెట్టుకుంటారు. ఇంకా మనకి అది కూడా కుదరదు అనుకుంటే ఆ ఫోటో ముందే చక్కగా తమలపాకు పెట్టుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు. అయినా ఈరోజు అభిషేకం పాల్గొన్నా, చూసినా కానీ, చేసుకున్నా కానీ విశేష ఫలితాలు కలుగుతాయి. చక్కగా పూజకు కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు కావాల్సిన అన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకొని దీపానికి అన్నీ అలంకరించుకోవాలి. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు మట్టి ప్రమిదలు పెట్టుకొని చేసుకొని కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. అలా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. కానీ అఖండ దీపం పెట్టుకోవాలి కుదరదు, కానీ దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలి, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి.
12 గంటల సమయంలో మనము అన్నీ చేయలేకపోయినా చక్కగా దీపం వెలుగుతూ ఉంటుంది. చేయలేని వాళ్ళైతే ఒకవేళ ఆ టైంలో లెగిసి దీపం వెలుగుతూ ఉంటుందండి. కొంచెం నీళ్ళు ఆ సమయంలో మనం ఏం చేసినా చేయలేకపోయినా ఈరోజు ఆ సమయంలో మనము స్వామివారికి కొంచెం నీళ్లు సమర్పించినా కూడా మహాశివరాత్రి చేసిన సంపూర్ణ ఫలితం కలుగుతుందని చెబుతారండి. అందుకని ఆ దీపం వెలుగుతూ ఉంటే చక్కగా కొంచెం నీళ్లు సమర్పించి మళ్ళీ మనము చక్కగా హారతి ఇచ్చుకొని నమస్కరించుకొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ మనం కుదిరినంత ఏది చదువుకున్నా మంచిదండి. ఆ టైంలో అలా చేసినా కూడా మంచిది. అందుకే మనము రాత్రంతా కూడా జాగరణ దీపం అంటారు. అలా పెట్టి పొద్దున వరకు చూసుకుంటూ ఉంటాము. అలా చేయలేని వాళ్ళు చక్కగా కొబ్బరి దీపం పెట్టుకోవచ్చు, రుద్రాక్ష దీపం పెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మనము చూపిస్తున్నాను కదండి, అటువంటి ప్రమిద మనకి రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేసినవి ఉంటాయండి. కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి. మనం అటువంటి దీపాన్ని తీసుకొచ్చుకొని చక్కగా నిండా మనము ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఉంచుకొని ఒకవేళ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే మధ్యలో మనం మళ్ళీ నూనె కానీ నెయ్యి కానీ కొంచెం వడ్డించుకుంటే సరిపోతుంది. ఈ దీపం పెట్టుకుంటే మళ్ళీ మనము అయ్యో కొండెక్కింది ఇటువంటి ఏమీ మనసులో ఇటువంటి గిలి లేకుండా కానీ చూసుకుంటా ఉండి తెల్లారి వరకు వెలుగుతూ ఉందనుకోండి, మనకి కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది, మహాశివరాత్రి రోజు అఖండ దీపం పెట్టుకున్న సంతృప్తి కలుగుతుంది. చక్కగా దీపానికి అన్నీ కూడా సిద్ధం చేసుకొని కింద అయితే తమలపాకులు పెట్టుకున్నానండి, లేదంటే వెండి ప్లేట్లు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. పూజకి పువ్వులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని చక్కగా తండ్రి, ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు నీ అనుగ్రహంతో ఈ ఉపవాసము జాగరణ చేసి నీ యొక్క అనుగ్రహంతో అంటే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి, నీ అనుగ్రహం ప్రసాదించు అని చెప్పి చక్కగా నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. ముందుగా అయితే మనము ఎప్పుడు చేసుకునే వెండి కానీ రాగి కానీ పెట్టుకుంటాం కదండి, ఆ దీపాలు వెలిగించుకొని ఆ తర్వాతే మనము అఖండ దీపం అయినా కానీ ఏ దీపం అయినా సరే వెలిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆ గణపతికి తండ్రి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ చేసుకునే అనుగ్రహం ప్రసాదించమని చెప్పి మనం ఏ పూజలు చేసినా ముందుగా ప్రథమ పూజలైన గణనాథుని పూజించింది ఏమి చేయం కదండి. అందుకని గణనాథునికి చక్కగా పువ్వులు అక్షింతలతోటి షోడశోపచార పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకొని చక్కగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం చూపించి ఏదైనా ఫ్రూట్ కానీ ఏదో ఒకటి అయితే మనం అక్కడ పెట్టుకోవాలండి, లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టుకోవాలి. ఇంకా మనము అభిషేకం చేసుకుంటాం. అభిషేకం చేసుకునేటప్పుడు చక్కగా వెండి ప్లేట్ కానీ రాగి ఇత్తడి ఏదైనా సరే ప్లేట్ తీసుకొని తమలపాకు పెట్టుకోవాలండి. తమలపాకు పెట్టుకొని అందులో శివుడు అంటే మనకి తెలిసిందే కదండి, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తేనే సంతోషించే సకల ఐశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అసలు మనందరికీ తెలిసిందేనండి, శివలింగంపై కాసి నీళ్లు సమర్పించి అభిషేకం చేసి మారేడు బిల్వ దళాలను ఆయన శిరస్సుపై ఉంచి పూజ చేస్తే వారి ఇంటిలో అభిష్టాలు నెరవేరి సకల ఐశ్వర్యాలు సమకూర్చడమే కాకుండా అంటే దేవతా వృక్షమైన కల్పవృక్షము ఆ ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట అని మన పురాణాలు చెప్తాయి. అంత విశేషమండి అభిషేకంకి. చక్కగా ముందుగా నీటితోటి శుద్ధి చేసుకోవాలండి. నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఆవు పాలతోటి, ఆ తర్వాత పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటాము. ఇంకా కుదిరిన వాళ్ళు చెరుకు రసము, ఇంకా మనకి బిల్వ పత్రాలతోటి, విభూతితోటి, ఇంకా మనకి నారికేళంతో, కుదిరినన్ని పండ్ల రసాలతోటి, ముఖ్యంగా అయితే అభిషేకం ఎలా చేసుకోవాలి, ఏమి ఫలితాలు కలుగుతాయి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం కుదిరితే ఎన్ని వాటిలతో అయినా అభిషేకం చేసుకోవచ్చండి. ఇంకా ముఖ్యంగా అన్నాభిషేకం కూడా చేసుకుంటారు. ఆవు పాలతోటి సర్వ సౌఖ్యాలు, ఆవు పెరుగు ఆరోగ్యము, బలము, నెయ్యితోటి ఐశ్వర్యాభివృద్ధి, తేనెతోటి తేజోవృద్ధి, పంచదారతోటి దుఃఖనాశనము, ఆకర్షణ, ఇంకా మనము విభూతితోటి కోటి రెట్ల ఫలితము లభిస్తుంది. ఇలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఉంటుందండి. అదంతా క్లియర్గా చూడండి. నేను నీటిలోనే బిల్వదళాలు వేసుకొని కూడా అభిషేకం చేసుకుంటున్నానండి. అభిషేకం అయిన తర్వాత చక్కగా మనం ఒకసారి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత నీటితోటి శుద్ధి చేసుకొని చక్కగా తుడుచుకొని విభూతి కుంకుమలతోటి స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి. చక్కగా అలంకరించుకున్న తర్వాత నేను వెండి ప్లేట్ ఒకటి తీసుకొని స్వామివారిని నందీశ్వరిని పెట్టుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకుంటున్నానండి.
చక్కగా అలంకరించుకొని ఈరోజు నైవేద్యంగా మనము ఈరోజు అంటే ఉపవాసం ఉంటాము, ఏమీ తినము కదండి. అందుకని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా కుదిరితే ఆవు పాలతోటి ఏదైనా చేసైనా మనం పొంగలి కానీ, లేదు అనుకుంటే క్షీరాన్నము, ఇంకా పాయసము ఏవైనా చేసి పెట్టవచ్చండి. నేను పాయసము, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు స్వామివారికి చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో కూడా పెడతారండి. ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఫ్రూట్స్ పెట్టుకొని స్వామివారికి బిల్వ దళాలు, పువ్వులు, మనకి స్వామివారికి శివలింగం పువ్వులు ఇలా ఉంటుందండి, ఆరెంజ్ కలర్. ఆ పువ్వులు దొరికినా కూడా చక్కగా ఇప్పుడు అమ్ముతారు. అన్ని రకాల పువ్వులతోటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఏమైనా చక్కగా తెచ్చి మనం పెట్టుకోవచ్చు. చక్కగా శ్రీ శివ అష్టోత్తరము, లింగాష్టకము, రుద్రము, నమకము, ఇంకా ఏమి చదవలేము అనుకున్న శివ పంచాక్షరి స్తోత్రమైనటువంటి ఓం నమ శివాయ ఈ నామాన్ని జపిస్తూ ఈ రోజంతా గడిపినా కూడా మీరు ఏమి చేయలేకపోండి. ఈ రోజంతా ఈ నామాన్ని గడుపుతూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ఉండండి. మనకి కలిగే సంతోషం కానీ ఆ పుణ్యం కానీ అంతా ఇంత కాదు. చక్కగా పువ్వులు, అక్షింతలతోటి అన్నీ చదువుకుంటూ మనం పెట్టుకున్న దీపానికి కూడా పువ్వులతోటి, అక్షింతలతోటి కూడా పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కదండి, తెల్లారు 6 వరకు ఉంటారు, జాగరణ కూడా 6 వరకు ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఆ సమయంలో స్వామివారికి సంబంధించినవి చదువుకోవాలి. ఉపవాసం ఉన్నవాళ్ళు అంటే కటిక ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారండి, అసలు ఉండలేరు, అంత ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా సరే చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, ఏమన్నా ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవచ్చు. ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉంటే మంచిదండి. ఉండలేని వాళ్ళు ఏ ఫ్రూట్స్, జ్యూసులు అలా తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా రాత్రి అంతా జాగరణ ఉంటాము. జాగరణ అంటే ఏదో టీవీలో ఏదో చూస్తాం అట్లా కాదండి. స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తూ గడపడము, లేదా స్వామివారికి సంబంధించినవి పెట్టుకొని వింటూ కళ్ళు మూసుకొని స్వామివారి నమస్కారం చేసుకొని రోజంతా ఉండండి మంచిది. ఇంకా ఆలయాల్లో అయితే రాత్రంతా కూడా అభిషేకాలు, స్వామివారి అంటే హరికథలని, బుర్ర కథలని, ఇంకా ఏ స్వామివారికి సంబంధించినవి ఏయో జరుగుతూనే ఉంటాయి. అవి చూడండి, అభిషేకాలు జరుగుతాయి, వెళ్ళి కూర్చొని చూస్తూ ఉండండి మంచిది. మీరు చేసుకోలేకపోయినా కూడా లేదా పాల్గొనలేకపోయినా చూస్తూ ఉండండి చాలు. రాత్రి అంతా కూడా ఈ శివరాత్రి అంటేనే 4 జాములు సమయాలు ఉంటాయండి. అవి ఏంటి, ఎప్పుడు, ఏంది అనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ 4 జాములు సమయాలు చేయలేని వాళ్ళు అర్ధరాత్రి చేసుకున్నా కూడా మంచిది. ఈ 4 జాముల్లో అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకుంటాము. అందుకే మనకు అనేది శివరాత్రి అంటేనే రాత్రి పూజ అనేది, అందుకే అర్ధరాత్రి సమయంలో చేసుకుంటాము. చక్కగా ఇప్పుడు ధూపం వేసుకోండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఈరోజు తప్పకుండా అయితే కొబ్బరికాయ కొట్టాలి. దీపం అంటే అఖండం పెట్టుకున్న వాళ్ళైతే అఖండం పెట్టే ముందే కొబ్బరికాయ కొట్టుకుంటాము. మామూలు మనం ఈ దీపాలు పెట్టుకొని రాత్రంతా వెలుగుతూ ఉండాలి అనుకునే వాళ్ళు లాస్ట్కి కొబ్బరికాయ కొట్టుకుంటాము. కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా హారతి ఇచ్చుకోవాలి. కానీ మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో అందరూ కూడా ఒక దగ్గర ఉండి హారతి ఇచ్చేటప్పుడైనా సరే పెద్దగా ధ్వనిస్తూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర హర పెద్దగా అనుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆ శంకరునికి వినిపించే విధంగా పెద్ద ధ్వనిస్తూ చక్కగా హారతి ఇచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. మనం ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా సాధ్యమైనంత వరకు కుదిరితే ఈరోజు తప్పకుండా అయితే ఆలయంకి వెళ్ళి ఆ శంకరుని దర్శనం చేసుకోవాలి. అక్కడ మనకి బయట కూడా శివలింగం పెట్టి ఉంటుందండి, అక్కడైనా సరే మనం నీటితోటైనా సరే స్వామివారికి అభిషేకం చేయవచ్చు. ఆలయంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమం జరుగుతున్నా అందులో పాలు పంచుకున్నా కూడా మంచిది. మనం పూజ అయిన తర్వాత మనకి ఎన్ని జాములు కుదిరితే అన్ని జాములు కూడా స్వామివారిని అభిషేకాలు, పూజలు, నామస్మరణతోటి గడపవచ్చండి. మనము కుదిరితే మనకి మ్యాక్సిమం కుదిరితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేసినా మనకి శివరాత్రి పుణ్యం లభిస్తుంది. ఇంకా పొద్దున్నే మనము జాగరణ ఉపవాసం ఉన్నవాళ్ళు ఇక తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని మనం వండుకున్నవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని ఆలయ దర్శనం చేసుకొని మనకి ఆ రోజు శివరాత్రి మరుసటి రోజు అనమాట దానంగా ఆహారము, వస్త్రాలను, ఛత్రము మరియు పంతులు గారికి స్వయంపాక దానము ఇలాంటివి చేస్తే మంచిది. ఇంకా ముఖ్యంగా పేదవాళ్ళకి ఏమన్నా వాళ్ళకి అవసరానికి తగ్గ ఇచ్చినా కూడా మనకి అందులో వచ్చేది ఎండాకాలం కదండి, మనకి అందులో మహాశివరాత్రి అంటేనే శివశివ అంటూ చలికాలం వెళ్ళిపోతుంది అంటారు. మనకి జన్మతః శివరాత్రి అంటే జీవితంలో ఒక్కసారైనా సరే మన జీవితంలో శివరాత్రి చేయాలని కూడా మన పెద్దలు చెప్తారండి. అలాంటి విశేషమైన ఈ రోజు మనం చేసుకున్న తర్వాత ఆ ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి ఎండాకాలంకి సంబంధించినవి ఏమైనా సరే పేదవాళ్ళకి
వాళ్ళకి దానం చేసినా మంచిది. చక్కగా ఇప్పుడు ఉపవాసం విడిచి మనము భుజించవచ్చు. ఈ పూజ వీళ్ళే చేసుకోవాలా వాళ్ళే చేసుకోవాలా అనే డౌట్ ఏం లేదండి. ఎవరైనా సరే మహాశివరాత్రి పూజని చక్కగా చేసుకోవచ్చు. పిల్ల పెద్ద ఎటువంటి తారతమ్యము అయితే ఉండదు. తెలిసిందే కదా ఫ్రెండ్స్, మహాశివరాత్రి పర్వదినం రోజు ఇంట్లో సులువుగా అఖండ దీపం పెట్టుకోలేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అనేది, ఇంకా శివరాత్రి రోజు అభిషేకము మరియు అఖండం పెట్టుకొని దీపము సులువుగా పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ డేట్ అండ్ టైంతో సహా. ఇవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేది కాదు ఫ్రెండ్స్, ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనం చేసుకోవడము అనేది ముఖ్యము. భోలాశంకరుడు లింగోద్భవంలో ఆవిర్భవించినటువంటి మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని సాధ్యమైనంత వరకు స్వామివారి నామాన్ని జపిస్తూ భోలాశంకరుని అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.